నేనేం సినిమాల పని నేను చూపించను. సినిమాలు నేను చట్టం పదునేంటో చూపిస్తా. అమెరికాలో నివసించి, ఇందాక చెప్పా, అమెరికాలో నివసించి లక్షల కోట్లు గడించి ఇక్కడ ధన మదంతో పార్లమెంటు సభ్యుడయ్యి కేంద్ర మంత్రి అయితే చట్టం తన పని తాను చేయకోకుండా అడ్డం పడుతుంటే చట్టం పదునేంటో పెమ్మసానికి చూపిస్తా. సినిమాలు పని చూపించడం మా వల్ల కాదు. ఆయనే సినిమాలు చూపిస్తాడు. ఆ సినిమా ఎలా చూపించాడో చూసాం మనం. ఆ సినిమాలో నేను ఇంతకుముందు చెప్పా, ఎవడు హీరోనా ఎవడు విలనో అర్థమైపోయింది. వాళ్ళు విలన్ గా ఉండి సినిమా చూపించారు దానిలో, అంతే కదా. పెమ్మసానికి చట్టం పదునేంటో అంబటి రాంబాబు రాబోయే కాలంలో చూపిస్తాడు. రాసుకోండి, చట్టం పదునేంటో చూపిస్తా. డబ్బు ఉండొచ్చు, 1000 కోట్లు ఉండొచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు, అయినా చట్టం ముందు అందరూ సమానులే అనేది పెమ్మసానిని చట్టం ముందు నుంచోబెట్టి చూపిస్తా. అదే నా పట్టుదల, అదే నా హృదయ ఘోష. బాధపడ్డవాడి ఘోష, ఇల్లు పగిలిన వాడి ఘోష, కార్లు పగలగొట్టించుకున్న వాడి ఘోష, పెట్రోల్ బాంబులు వేయించుకున్న వాడి ఘోష, ప్రాణాలకు తెగించి కూర్చున్న వాడి ఘోష అది అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. చూస్తారు కదా మీరే రాబోయే కాలంలో. అప్పుడే అయిందా ఇళ్ళకి కానీ పండగ అయిందా? 2 సంవత్సరాలు అయిపోగానే అయిపోలేదు కానీ ఇంకా 3 సంవత్సరాలుగా ఉంది. ఎంతసేపు గారి ఇది 3 సంవత్సరాలు.